హాయ్ ఫ్రెండ్స్, ఇది iQoo Z7 Pro జస్ట్ ఒక 2 hours ముందు నాకైతే వచ్చింది. సో ఈ రోజు వీడియోలో అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చూద్దాం. అండ్ ఈ ఫోన్ ఫుల్ రివ్యూ కూడా మన ఛానల్ అయితే వస్తుంది. అండ్ దీంతో పాటు దీని కాంపిటీటర్ ఇన్ఫినిక్స్ 030 కూడా నేను ఆర్డర్ పెట్టాను. దాని అన్బాక్సింగ్ అండ్ వీటన్నిటి కంపారిజన్స్ కూడా చేద్దాం. సో ప్రజెంట్ ఈ రోజు వీడియోలో అయితే మాత్రం దీన్ని అన్బాక్స్ చేసి దీని ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే చెప్తాను. ఒక 10 days వాడిన తర్వాత మళ్ళీ ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసామంటే బాక్స్ మనకి టిపికల్ iQoo బాక్స్ లాగే ఎల్లో అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ సార్ వాల్యూ ఉంది చూడండి. హెడ్ సార్ వాల్యూ వచ్చేసరికి 1.29 వాట్ పర్ కేజీ ఉంది. బాడీ సార్ వాల్యూ వచ్చేసరికి 1.14 వాట్ పర్ కేజీ ఉంది. అండ్ ఇక బాక్స్ ఓపెన్ చేసుకుంటే ఫస్ట్ బాక్స్లో మనకి మొబైల్ ఉంది. మొబైల్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది. ఇప్పుడు మొబైల్ పక్క పెడదాం, మళ్ళీ చూద్దాం. అండ్ మిగిలిన బాక్స్ కంటెంట్ చూసామంటే మనకి బాక్స్లోనే ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత కొన్ని పేపర్ వర్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత 66 వాట్ ఫ్లాష్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే ఉంది. అండ్ దాని తర్వాత USB Type-C కేబుల్. అండ్ దాని కింద మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఉంది. అండ్ ఇక ఫోన్ సంగతికి వచ్చామంటే ఫోన్ ఫస్ట్ ఇంప్రెషన్ పట్టుకోగానే చాలా ప్రీమియం ఉంది. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇది బ్లూ లాగూన్, ఈ కలర్ పేరు వచ్చేసరికి వైట్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ అయితే ఉంది. కలర్ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు ఏజీ గ్లాస్ అనమాట. ఇది మంచి టెక్స్చర్డ్ ఫినిష్ తోడు వస్తుంది. ఇది గ్లాస్ అయినా కానీ మీకు ఎట్లాంటి ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. ఇది మొత్తం కూడా మ్యాట్ ఫినిష్ ఉందన్నమాట. ఇటు చూడొచ్చు, మీకు రబ్ చేస్తుంటే సౌండ్ వస్తుంది. సో ఫోన్ అయితే ఈజీగా మీకు హ్యాండ్ నుంచి అయితే జారదు. అండ్ ఫింగర్ ప్రింట్స్ని కూడా ఏమి అట్రాక్ట్ చేయదు. అండ్ ఇది బ్యాక్ సైడ్ నుంచి చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. మీకు దూరం నుంచి చూడడానికి బ్లూ అండ్ వైట్ కలర్ ఒకటే కనిపిస్తుంది, కానీ జూమ్ చేసి చూస్తే మీకు ఆ టెక్స్చర్ అయితే మీకు తెలుస్తుంది అనమాట. చాలా బాగుంది. ఆ టెక్స్చర్ అయితే పెయింట్ వేసినట్టు ఉందన్నమాట. టెక్స్చర్ అయితే మీకు కనిపిస్తుందో లేదో, ఇక్కడ మీకు షార్ట్ చూడొచ్చు. చాలా బాగుంది. బ్యాక్ సైడ్ కలర్ అయితే మాత్రం చాలా బాగుంది. బ్యాక్ సైడ్ అంతా కూడా మీకు గ్లాస్ అయితే ఉంటుంది. సైడ్స్ వచ్చరికి మీకు పాలికార్బోనేట్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. అండ్ ఫోన్ అయితే మాత్రం మీకు చాలా స్లిమ్ ఉంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది. సో వెయిట్లెస్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి, స్లిమ్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలా వెయిట్లెస్ ఉంది అండ్ చాలా స్లిమ్ అయితే ఉంది. అండ్ ఇక ఫోన్ ఫిజికల్ ఎవరు చూసామంటే బాటమ్ సైడ్ మీకు స్పీకర్ ఉంది అండ్ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. దాంతోపాటు ప్రైమరీ మైక్ ఉంది. దాని పక్కనే సిమ్ ట్రే అయితే ఉంది. ఈ సిమ్ ట్రే వచ్చరికి మీకు ఓన్లీ 2 సిమ్ కార్డులు మాత్రమే పెట్టుకోగలరు. మీరు మైక్రో SD కార్డ్ అయితే పెట్టుకోలేరు. ఓన్లీ 2 సిమ్ కార్డుల సపోర్ట్తో మాత్రమే వస్తుంది. అండ్ టాప్ సైడ్ వచ్చరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది అండ్ ప్రొఫెషనల్ పోర్ట్రేట్ అని రాసింది. రైట్ సైడ్ వచ్చరికి వాల్యూమ్ రాకర్స్ అండ్ పవర్ బటన్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చరికి ప్లెయిన్ ఉంది, ఏమీ లేవు. అండ్ ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మీకు ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ తోటి అయితే వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీరు స్క్రీన్ గార్డ్ కోసం ఎత్తుకోవాల్సిన పని లేదు. బాక్స్ లోనే వీళ్ళు స్క్రీన్ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకున్నామంటే ఇది మీకు 6.78 ఇంచ్ డిస్ప్లే, కర్వ్డ్ డిస్ప్లే, AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ సపోర్ట్ తోటి వస్తుంది. డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చరికి 1300 nits అయితే ఉంటుంది. వైడ్ వన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో HD క్వాలిటీలో ప్లే చేస్తుంది. అండ్ యూట్యూబ్ వీడియో 4K HDR లో ప్లే చేసేటప్పుడు కూడా ఎట్లాంటి ల్యాగ్ అయితే లేదు. డిస్ప్లే అయితే బాగుంది. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా 1300 nits బ్రైట్నెస్ తోడు వస్తుంది కాబట్టి సన్లైట్ విజిబిలిటీ కూడా బాగుంది. సో సన్లైట్లో కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా డిస్ప్లే అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీకు వీడియోలో కొద్దిగా తక్కువగా కనిపించవచ్చు, కానీ రియల్ టైంలో లాకైతే మాత్రం మిట్ట మధ్యాహ్నం పీక్ సన్లైట్లో కూడా డిస్ప్లే అయితే బాగానే కనిపిస్తుంది, వాడచ్చు. డిస్ప్లే విషయాలు అయితే మీకు ఎట్లాంటి కంప్లైంట్ అయితే లేదు. డిస్ప్లే కలర్స్ కానీ, వ్యూయింగ్ యాంగిల్స్ కానీ, అండ్ డిస్ప్లే షార్ప్నెస్ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు బాగుంది. అండ్ ఇంకోటి ఇది కర్వ్డ్ డిస్ప్లే, మీకు చూస్తున్నప్పుడు సైడ్ బెజల్స్ అయితే చాలా తక్కువ కనిపిస్తాయి. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో కూడా మీకు ఎక్కువ ఉంటుంది. దూరం నుంచి చూస్తుంటే అసలు మీకు సైడ్ బెజల్స్ అనేవి కనిపించవు. చూడడానికి డిస్ప్లే అయితే మాత్రం ప్రీమియం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నామంటే దీనిలో మీకు Dimensity 7200 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది మీకు పవర్ఫుల్ ప్రాసెసర్. ఆ ప్రైస్ లో గేమ్స్ ని కూడా బాగానే హ్యాండిల్ చేస్తుంది. ప్రెసెంట్ ఫోన్ అయితే ఇప్పుడే నా దగ్గరకు వచ్చింది. నేనేమంత గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేయలేదు. ఫుల్ రివ్యూలో మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి అప్డేట్ అయితే చేస్తాను. బట్ ప్రాసెసర్ అయితే మీకు మోస్ట్లీ బాగానే ఉంటుంది. డైలీ డే టు డే టాస్క్లు రన్ చేయడానికి కానీ, హెవీ గేమ్స్ ఆడుకునేటప్పుడు కూడా పర్లేదు, ఈ ప్రాసెసర్ అయితే బాగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కెమెరాస్ గురించి మాట్లాడుకున్నామంటే ప్రైమరీ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా వచ్చరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇది మీకు ఫ్లాష్ అయితే డిఫరెంట్ ఉంటుంది. ఇది మీకు ఆరా రింగ్ లైట్ తోటి అయితే వస్తుంది. ఇది మనం వివో V27 సిరీస్లో చూసాం కదా. సో ఈ ఫ్లాష్ లైట్ అయితే మీకు ఫొటోస్ తీస్తున్నప్పుడు చాలా సాఫ్ట్ లైటింగ్ అయితే ఎమిట్ చేస్తుంది అనమాట. సో రిజల్ట్ వచ్చేసరికి ఫ్లాష్ వేసి ఫొటోస్ తీసినా కానీ చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే వస్తాయి అనమాట. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను డే లైట్లో కొన్ని శాంపిల్స్ అయితే తీసాను. శాంపిల్స్ అన్ని కూడా బాగున్నాయి. కాకపోతే ఎందుకో ఇనీషియల్గా నాకైతే మాత్రం కొద్దిగా ఎక్స్పోజర్ కొద్దిగా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. కొద్దిగా ఫొటోస్ అన్నీ కూడా కొద్దిగా ఓవర్ బ్రైట్ చేసి చూపిస్తుంది. అండ్ కలర్స్ అన్నీ కూడా కొద్దిగా వైబ్రెంట్గా వస్తున్నాయి. అండ్ ఫుల్గా కెమెరా గురించి నేను మీకు ఫుల్ రివ్యూలు అయితే అప్డేట్ చేస్తాను. అండ్ కొన్ని వీడియో శాంపిల్స్ కూడా రికార్డ్ చేశాను ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూస్ చేసి. ఆ శాంపిల్స్ కూడా ఒకసారి మీరు వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి iQoo Z7 Pro ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తున్నా. ఆడియో ఒకసారి వినొచ్చు. ఇదైతే ప్రస్తుతం గాలి అయితే కొడుతుంది. ఇప్పుడు ఇది నార్మల్ ఆడియో అండ్ ఇది మీకు ఫీచర్ కూడా ఉంటుంది, వాయిస్ అది ఆన్ చేస్తారా ఇప్పుడు. సో వోకల్ ఎన్హాన్స్మెంట్ ఆన్ చేసిన తర్వాత మీకు ఆడియో క్వాలిటీ అయితే ఈ విధంగా ఉంటుంది.
ఫుల్ హ్యాండ్ అయితే సెట్ చేసా. ఫుల్ హ్యాండ్ సెట్ చేసినప్పుడు మీకు ఫ్రంట్ కెమెరా నుంచి ఇంత ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే వస్తుంది. అండ్ ఒకసారి కెమెరా క్వాలిటీ చెక్ చేయండి. నేను ఒకసారి ఎండ్లో కూడా వెళ్తాను. సో డే లైట్ లో ఎండలో వీడియో రికార్డ్ చేస్తున్నాము. ఇలాంటి వీడియో క్వాలిటీ అయితే అవుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చరికి బ్యాక్ కెమెరా 4K లో రికార్డ్ చేస్తున్నా. నడుస్తున్నా, స్టెబిలైజేషన్ చెక్ చేయొచ్చు. అండ్ వాయిస్ ఎన్హాన్స్మెంట్ అయితే ఆన్ లో ఉంది. ఇప్పుడు వోకల్ ఎన్హాన్స్మెంట్ అయితే ఆఫ్ చేసా. ఒకసారి ఆడియో క్వాలిటీ ఇప్పుడు చెక్ చేయొచ్చు. అండ్ మళ్ళీ ఆన్ చేసి ఇప్పుడు చెక్ చేయొచ్చు వోకల్ ఎన్హాన్స్మెంట్. ఆడియో ఎలా ఉందో ఒకసారి పరిగెత్తా. 4K 60 FPS లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. స్టెబిలైజేషన్ చెక్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో వచ్చరికి 1080p లో రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేయొచ్చు. పరిగెత్తాను, చెక్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. కలర్స్ అవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయి. అండ్ బాగా ఎండగా ఉంది. ఒకసారి కలర్స్ అండ్ ఎక్స్పోజర్ అబ్జర్వ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా బ్యాటరీ వచ్చరికి 4600 mAh బ్యాటరీతో వస్తుంది. 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. ఇప్పటి వరకు నేనైతే ఛార్జ్ అయితే ఏం పెట్టలేదు. కాకపోతే 4600 mAh బ్యాటరీ అనేది నాకు కొద్దిగా తక్కువ అనిపించింది. ఎందుకంటే నా యూజర్ ఎక్స్పీరియన్స్లో ఈ 2 గంటల్లోనే కొద్దిగా బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతున్నట్టు నాకైతే అనిపించింది. సో బ్యాటరీ అయితే కొద్దిగా తక్కువే ఉంది. 4600 mAh బ్యాటరీ అనేది కొద్దిగా తక్కువే. బట్ దాని విషయం అయితే మనం ఏం కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే ఇది మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ ఫోన్ కూడా చాలా స్లిమ్ ఉంది. సో ఫోన్ లైట్ వెయిట్ ఉండాలి, ఫోన్ స్లిమ్ ఉండాలంటే ఆటోమేటిక్గా బ్యాటరీ కెపాసిటీ అయితే తగ్గించాల్సిందే. బ్యాటరీ కెపాసిటీ కానీ మనం ఎక్కువ పెట్టేసామంటే ఫోన్ వెయిట్ పెరుగుతుంది. అండ్ ఫోన్ కూడా ఎంత స్లిమ్గా ఉండదు. సో దాని విషయం అయితే మనం కంప్లైంట్ చేయలేం. బట్ ఫుల్గా బ్యాటరీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఫుల్ స్క్రీన్ ఆన్ టైం ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా నేను మీకు ఫుల్ రివ్యూలో అప్డేట్ చేస్తాను. అండ్ ఇక మిగిలిన ఫీచర్స్ సంగతి చూసామంటే ఇది మీకు 5G ఫోన్. మీకు ఇండియాలో కావాల్సిన 5G బ్యాండ్స్ అన్ని కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అండ్ స్పీకర్ సంగతికి వెళ్తే ఇది మీకు ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ అయితే రావు. ఆ ప్రైస్లో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్లో నేనైతే ఖచ్చితంగా స్టీరియో స్పీకర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ దీనిలో వచ్చేసరికి ఓన్లీ సింగిల్ స్పీకర్ మాత్రమే ఉంటుంది. సింగిల్ స్పీకర్ అయినా కానీ పర్లేదు, సౌండ్ అయితే లౌడ్గానే ఉంది. అండ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉండదు. అండ్ మెమరీ కార్డు కూడా మీరు ఈ ఫోన్లో అయితే వేసుకోలేరు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వచ్చరికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే మీకు ఫాస్ట్ ఉంది అండ్ యాక్యురేట్ ఉంది. దాదాపు హాఫ్ సెకండ్ ఫింగర్ పెట్టిన హాఫ్ సెకండ్లోనే ఇదైతే మీకు అన్లాక్ అయిపోతుంది. అండ్ ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇది మీకు Android 13 తోటి వస్తుంది. ఫన్ టచ్ OS 13 తోటి అయితే వస్తుంది. కాకపోతే ఫస్ట్ ఇంప్రెషన్ నేను బాక్స్లో నుంచి ఫోన్ని బయటికి దిగగానే బ్లోట్వేర్ అయితే చాలా ఉంది. ప్రీమియం iQoo ఫోన్స్ తోటి కంపేర్ చేసినా కానీ ఇంకా దీనిలో బ్లోట్వేర్ అయితే ఇంకా ఎక్స్ట్రా ఉంది. నేను ఆల్రెడీ iQoo Neo 7 Pro వాడా. iQoo Neo 7 Proలో కొద్దిగా తక్కువ బ్లోట్వేర్ ఉంటుంది. కాకపోతే దాంతో కంపేర్ చేస్తే దీనిలో ఇంకా ఎక్కువ బ్లోట్వేర్ అయితే ఉంది. క్యాండీ క్రష్, బ్లాక్ బ్లాస్ట్, ఇంకా హాట్ యాప్స్ అని, హాట్ గేమ్స్ అని ఇట్లా చాలా యాప్స్ అయితే ఇచ్చారు. కాకపోతే వాటన్నిటి కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే నెక్స్ట్ టైం నుంచైనా ఈ బ్లోట్వేర్ తగ్గిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫోన్లో నుంచి బయటికి దిగగానే ఈ బ్లోట్వేర్ యాప్లు అన్ఇన్స్టాల్ చేసుకోవడం పెద్ద టాస్క్ అయిపోయింది. సో చాలా ఉంది బ్లోట్వేర్ అయితే అవుట్ ఆఫ్ ద బాక్స్. అది నెక్స్ట్ వచ్చే ఫోన్స్ నుంచి కొద్దిగా మార్చుకుంటే iQoo చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దీనిలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది మీకు iQoo డైలర్ తోటి వస్తుంది. సో iQoo డైలర్ తోటి వస్తుంది కాబట్టి మీరు ఒకవేళ కాల్ రికార్డ్ చేయాలనుకుంటే అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేసినట్టయితే వినిపించదు. సో ఈ మధ్య లాంచ్ అయిన iQoo ఫోన్స్ అన్నింటిలోకి iQoo డైలర్ తోటి వచ్చేదైతే ఇది ఒకటే అని చెప్పొచ్చు. అండ్ ఇది ఒక ప్లస్ పాయింట్ కూడా. చాలా మందికి కాల్ రికార్డింగ్ అనౌన్స్మెంట్ రావడం ఇష్టం ఉండదు. దీనిలో అయితే అనౌన్స్మెంట్ అయితే రాదు. iQoo డైలర్ తోటి వస్తుంది కాబట్టి మీరు కాల్ రికార్డ్ చేసినా కానీ అవతల వాళ్ళకైతే ఏం వినిపించదు. నాకైతే మాత్రం పర్సనల్గా ఇనీషియల్గా డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇనీషియల్గా డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ రివ్యూలో వచ్చరికి మేజర్గా నేను కెమెరాస్ గురించి ఎక్కువ చెక్ చేస్తాను. అండ్ బ్యాటరీ గురించి కూడా ఎక్కువ చెక్ చేస్తాను. అండ్ పర్ఫార్మెన్స్ వచ్చరికి మోస్ట్లీ బాగానే ఉంటుంది ఆ ప్రైస్కి. ఫుల్ రివ్యూలో మీకు ఇంకా క్లియర్ కట్గా అప్డేట్ అయితే చేస్తాను. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని మీద చాలా వీడియోస్ వస్తాయి. ఫుల్ రివ్యూ వస్తుంది. అండ్ Infinix 030 తోటి కంపారిజన్ వస్తుంది. అండ్ Infinix 030 అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ కూడా మన ఛానల్ అయితే వస్తాయి. ఆ వీడియోస్ అన్ని మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. ఒకవేళ iQoo Z7 Pro కానీ మీరు కొనాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అఫిలియేట్ లింక్ ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫోన్ అయితే కొనుక్కోండి. దానివల్ల ఛానల్కి ఎంతో కొంత అఫిలియేట్ కమిషన్ అయితే వస్తుంది. ఆ అఫిలియేట్ కమిషన్ ఛానల్ డెవలప్ చేయడానికి ఎంతో కొంత యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ బై ద వే ఇంకో విషయం చెప్పాలి. ఈ ఫోన్ అయితే నేను కొనలేదు. ఈ ఫోన్ అయితే మన సబ్స్క్రైబరే కొని జస్ట్ ఫర్ రివ్యూ పర్పస్ మనకైతే పంపించారనమాట. బ్రో పేరు వచ్చరికి శేఖర్. సో థ్యాంక్ యూ శేఖర్ బ్రో ఫోన్ని ప్రొవైడ్ చేసినందుకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ కోసం. సో ఇది ఈ వీడియోకి అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బై.